Sri Dhruti and D. Srinivas. చిలకమ్మా చిటికే అంట నూరాగాలే పాడాలంట ఇక సాగాలి మేళాలంట నీ సరదాలే రేగాలంట ఓ చిన్నోడా పందిరి వేరా ఓ రోజా పూ మాలే తేరా ఈ చిన్నదాని మెడలో వేరా నడిరే ఎంత సందడి చేరా కరిగాడే అహై బుల్లోడే నన్ను కట్టి వేసే మనగాడే లేడే ఝాంక చక్క 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 ఝాంక చక్క 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 అరచిలకమ్మా చిటికే అంట నూరాగాలే పాడాలంట ఓ చిన్నోడా పందిరి వేరా ఓ రోజా పూ మాలే తేరా చీకు చింత లేదు చిందులేసే ఊరు పాట ఆట ఇది ఏందంట ఊరిలోని వారు ఒకటైనారు నీకు నాకు వరసేనంట పండగ నేడే మన ఊరికే ఆశలు రేపే కలలు రేనే వాడనిదంతా ఈ వేడుకే అందరికింకా వ్యధ తీరేనే ఆనందం ఈ పూట ఆటపాట బుల్లెమ్మ నవ్విందంట మణిముత్యాలే రాలేనంట అరే మావయ్య రేగాడంట నా మనసంతా దోచాడంట నీ మాటే నాకు ఓ వెండి కోట నువ్వు నాదేనంట నీతోనే ఉంటా ఝాంగ జక్క 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 ఝాంగ జక్క ఝాంగ జక్క 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 ఝాంగ జక్క ఝాంగ జక్క 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 ఝాంగ జక్క ఝాంగ జక్క 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 అరచిలకమ్మా చిటికే అంట నూరాగాలే పాడాలంట అరే మావయ్య రేగాడంట నా మనసంతా దోచాడంట వేడుకైన వేళ వెన్నెలమ్మలాగా దీపం నీవై వెలగాలంట చీకటంతా పోయే పట్ట పగలాయే ఏదా దీపం ఇక మనకంట జాతికి నేడే మంచి కాలమే నమ్మకముంటే వచ్చి తీరేనే ఊరికి నీవే మేలు కోరితే కోరికలన్నీ రేపే తీరేనే అరే ఆనందం నీ సొంతం అంతే కాదా
చిలకమ్మ చిటికేయంట నువ్వు రాగాలే పాడాలంట ఓ చిన్నోడా పందిరి వేర్రా ఓ రోజా పూ మాలి తేరా ఆటక్కరిగాడే ఈ బుల్లోడే నన్ను కట్టి వేసే మునగాడే లేడే ఝాంగ జక్క 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 ఝాంగ జక్క చా 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 అరే చిలకమ్మ చిటికేయంట నువ్వు రాగాలే పాడాలంట ఓ చిన్నోడా పందిరి వేర్రా ఓ రోజా పూ మాలి తేరా ఈ జనరేషన్ వాళ్ళ వర్షన్ లాగా ఉన్నది, గమ్మత్తుగా ఉంది. ఐకానిక్ సాంగ్, చరిత్రలో నిలిచిపోయే పాటల్లో కొన్ని ఉంటే యాక్చువల్లీ బీబీసీలో వన్ ఆఫ్ ది టాప్ సాంగ్స్ కదా ఇది. అక్కడ ఎక్కువగా ప్లే చేస్తున్నటువంటి పాట ఈ పాట అని చాలా సందర్భాల్లో బాలుగారు చెప్పారు, రాజా సార్ చెప్పారు. సో అమ్మో వాట్ ఆ సాంగ్, ఫెంటాస్టిక్ సాంగ్. ఇద్దరు చాలా బాగా పాడారు. అవును, మావయ్య రేగాడంట, అదేంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది? అంట అదేంటది, కొత్త టచ్ ఏదో ఇచ్చావు. అంటే ఒరిజినల్ కొద్దిగా చిత్రమ్మ ఇచ్చారు మ్యామ్, ఒరిజినల్ కొద్దిగా. అవునా? సో అది ప్రతిదానికి అప్లై చేసేసావా? లేదు మ్యామ్, అక్కడ అనుకున్నాను వచ్చేసింది. అది వచ్చేసిందా? అవును మ్యామ్. ఓకే, ప్రతిసారి వచ్చేసింది ఏంటో. ఎనీవే ముద్దుగా ఉంది నువ్వు పాడడం. థ్యాంక్ యూ మ్యామ్. యా, అండ్ ఈ పాటలో ఎస్పెషల్లీ మన అమ్మాయిలు అయితే సూపర్. ఎంత ఫోకస్ ఉండాలో వాళ్ళు మెయిన్ పాడుతున్నప్పుడు, మీరు వెనకాల నుంచి సపోర్ట్ చేయటం ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. చాలా సింక్లో ఉన్నారు అండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఒకరికొకరు బాగా సపోర్ట్ చేసుకుంటున్నారు. దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ అండ్ లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. శ్రీధృతి శ్రీనివాస్ బాగా పాడారు, ఇద్దరు బాగా పాడారు. ఇది ఒక ఉత్సవ ప్రకటన లాంటి పాట, ఇద్దరు గొంతులో బాగా ధ్వనించింది. శ్రీధృతి పాత శ్రీధృతి కానీ పాతబడిన శ్రీధృతి, శ్రీనివాస్ కొత్త శ్రీనివాస్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పోలీస్ వెహికల్కి పైన, పొలిటీషియన్స్ వెహికల్స్ పైన ఒక ఎర్రగా ఉంటుంది, దాని పేరేంటి చరణ్? ఒకటి తిరుగుతూ ఉంటుంది ఇలాగా. సైరన్ అయితే చప్పుడు చేసేది, ఆ చప్పుడు కాదు, రెడ్గా ఉంటుంది ఒకటి. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ? తెలుగులో అయితే బుగ్గ అంటాం సార్, మామూలుగా బుగ్గ అంటారు. బుగ్గ అంటారు? బుగ్గ, ఎర్ర బుగ్గ అంటారు మామూలుగా. ఎర్ర బుగ్గ, ఎర్ర బుగ్గ నా వెహికల్స్ అంటాం మనం. రెడ్. సరే, ఇప్పుడు బుగ్గ లేకపోతే గంభీరం లేదు కదా ఆ వెహికల్కి. అంతే, ఒక ఆథెంటిసిటీ, ఒక పవర్ తగ్గినట్టు ఫీలింగ్ వస్తుంది. అలా ఈ పాటలో ఎర్ర బుగ్గ ఏంటంటే, పాట అంతా ఒక ఎత్తు అయితే ప్రతిసారి కూడా తరడారీ రారా పాం పాం తరదరదరదా అని వస్తుంది. అది ఎర్ర బుగ్గ అనమాట. ఆ బుగ్గ తీసేస్తే పాట ఏం లేదు. అంటే పాట ఏం లేదంటే పాటలో విషయం ఉంది కానీ డ్రాప్ అయిపోద్ది ఎఫెక్ట్. అది చాలా ఇంటెలిజెంట్ బిట్, అది ఇళయరాజా గారు చేసిన బిట్టు. సో దానివల్ల ఎక్కడ లేని అందం వచ్చింది ఈ పాటకి అని అది చెప్పాలని నా ఉద్దేశం. డిఎస్ అండ్ ఎస్డి చక్కగా పాడారమ్మా. ధన్యవాదాలు సార్. ధన్యవాదములు అనే పదాన్ని నువ్వు ఉచ్చరించినంత సార్లు ఎవ్వరూ ఇప్పుడు నేను వినలేదు, ఎవరి నోట్లో నువ్వు వినలేదు అని చెప్తూ చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా, ఓకే.